నేటి ధ్యాన కీర్తన ఈ 92వ కీర్తన భాగమై ఉన్నది. ఈ కీర్తనలో ఉన్న 15 వచనాల సారాంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ 15 వచనాల సారాంశం ఒకటేనండి. ఏమిటంటే, ఎవరైతే నిత్యము దేవుని స్తుతించేవారుగా ఉంటారో వారికి దేవుడు మంచి చేస్తాడని, అంటే మేలు కలగజేస్తాడని, తద్వారా వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని ఈ కీర్తన భాగంలో భక్తుడు తన అనుభవాన్ని బయలుపరిచారు. యెహోవాను స్తుతించుట మంచిది అంటాడు. సృష్టికర్తనే దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉన్నప్పుడు మనకు ఎటువంటి మంచి జరుగుతుందో ఈ కీర్తన భాగంలో రాయబడిన 15 వచనాల్లో కూడా ఇమిడి ఉంది. కనుక ప్రియులారా గమనించాలి, మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నామా? నిత్యము దేవుణ్ణి స్తుతించే అనుభవం మనలో ఉంటే మనకి మంచి జరుగుతుందని, దేవుడు మంచి చేస్తాడని, మేలు జరిగిస్తాడని, తద్వారా నిత్యత్వానికి నడిపిస్తాడని కీర్తన మనకి తెలియజేస్తుంది. అసలు దేవుని స్తుతించడం అంటే ఏంటో ఎరిగి ఉంటే దేవుని స్తుతించుట ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం ఈ దినమన జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఎందుకంటే అనేక సార్లు చెప్పిన విషయాలేవి మరలా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్నాం కనుక దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించేవారు ఎక్కువైపోయారు కనుక పరిశుద్ధాత్ముడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయాలు. ఎందుకంటే తినగా వేప తియ్యగా ఎలా మారుతుందో వినగా దేవుని వాక్యములో ఉన్న సారాంశం అర్థం చేసుకుంటారని దేవుని ఉద్దేశం అండి. అందుకే పరిశుద్ధాత్ముడు మరలా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియులారా, అలా దేవుని స్తుతించుట అనే మాట మనకి అర్థం కావాలి. దేవుని స్తుతించుట కొరకు బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే ఈ కీర్తనలో ఉన్న భక్తుల ఉద్దేశం ఏంటో మనము ఒకసారి ఆలోచన చేయాలి. అసలు దేవుని స్తుతించుట అనే మాటకు మీరు ఎవరైనా చెప్పగలిగితే సంతోషం. ఒకరు చెప్తే అందరూ పాస్ అయినట్లే. అలా దేవుని స్తుతించుట అంటే ఏంటో ఈ కీర్తనలో భక్తుని యొక్క ఉద్దేశం అండి. ఈ కీర్తనలో రాయబడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది దేవుని స్తుతించుట అంటే ఏమిటో. ఎవరైనా చెప్పగలరా? స్త్రీల్లో కానీ ఎక్కిన వాళ్ళు ఎవరో చేయెత్తుతారా? ఆర్టీసీ బస్సులు ఎక్కిన వాళ్ళు సర్వసాధారణంగా ఆర్టీసీ బస్సులోనే రాస్తారన్నమాట. ఆ యొక్క డ్రైవర్ గారు నడుతున్న స్టీరింగ్ ఎదరగా పైన రాసి ఉంటుందండి. ఇప్పుడు ఉందో లేదో బస్సుల్లో నాకు తెలియదు, కానీ పూర్వకాలంలో బస్సుల్లో ఉండేది ఆ పేరు. ఏంటది? ఏమని రాస్తుందండి? రాసి ఉంటుంది. ఏం చూడరేమో మీరు బస్సు ఎక్కి. డ్రైవర్ గారి వైపు కూడా చూడరేమో, ఎటు చూడరేమో. యోగాలో ఉండిపోతారా? నేను యోగా డే జరిగింది అలాగా. యోగాలో ఉండిపోతారేమో మీరు. చెప్పరేంటి? ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? లోనే రాస్తాడు, బయట కాదు. లోన మన కూర్చుని ఎటు చూస్తామండి? డ్రైవర్ వైపు చూస్తాం కదా. అందరి ముఖాలు అట్టే ఉంటాయి. మీ ముఖాలు ఎలాగున్నట్టుగా ఈ డ్రైవర్ గారి వైపే మన ముఖాలు ఉంటాయి. ఆయన మనకు కనపడకుండా ఆయన ముఖం అట్టు పెట్టుకుంటాడు. ఆయన ఎదరకుండా పైన రాయబడి ఉంటుందండి. ఏమని రాయబడి ఉంటుంది చెప్పండి? అక్కడే దేవుని స్తుతించిన అర్థం ఉంది. వాళ్ళకి తెలిసిన అర్థం మీకు తెలియదంటే చాలా విచారం. అన్యులకి తెలిసిందండి. ఆర్టీసీ బస్సుల్లో అన్యులే క్రైస్తవులా? లోక సంబంధులే కదా, ప్రభుత్వ సంబంధమైన బస్సులు అవి. దేవుణ్ణి స్మరించుము అని రాస్తాడు అక్కడ. అలా ఉంటుంది ఉండదా? దేవుణ్ణి స్మరించుము అని రాస్తాడు పైన. అంటే మీరు బస్సులో వెళ్తున్నప్పుడు ఆ దేవుని స్మరించండి. ఆ దేవుడు తప్ప ఎవరో సురక్షితమైన ప్రయాణం మీకు ఇవ్వలేరు. డ్రైవర్గా నన్నైనా
పాసెంజర్లుగా మిమ్మల్నైనా సురక్షితంగా గమ్యానికి చేర్చేవారు ఎవరు? ఆ దేవుడే గనుక ఆ దేవుణ్ణి స్మరించుము అని ఉంటుంది అక్కడ. ఆ ఉద్దేశంతో రాయించారండి. వారు ఏ దేవుడు ఉద్దేశంలో పెట్టుకున్నా దేవుణ్ణి స్మరించుము. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అనగా స్తుతించుట అనగా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, లేకపోతే లోకజ్ఞానం లేదని కాదు. బస్సులు ఎక్కుతున్నారు దిగుతున్నారు కానీ ఆ పేర్లు చదివినా మీరు జ్ఞాపకం చేసుకోరు. ఎందుకంటే మీ యావిగేషన్ వేరేమో, మీ ఆలోచనలు వేరేమో, అంత బిజీగా ఉన్నారేమో నాకు తెలియదు. నీ బస్సు ఎక్కితే అన్నీ పరిశీలిస్తాను నేను, మనుషులను కాదు, ఆ బస్సులో రాయబడిన మాటలు పరిశీలిస్తాను నేను. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అనగా దేవుణ్ణి స్తుతించుట అనగా దేవుణ్ణి స్మరించడం అనగా ధ్యానించడము అని అర్థం. అనగా దేవుణ్ణి హృదయములో ధ్యానించేవారం ఉండాలంట, దేవుని నామాన్ని స్మరించేవారం ఉండాలంట. అనగా దేవుని గూర్చిన ఆశే జాసే మనం ప్రయాణం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా మనలో ఉంటే మనకి దేవుడు మంచి చేస్తాడు. హల్లెలూయా. మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక దేవునిని స్మరించే మనసు ప్రతి ఒక్కరికి ఉండాలని అక్కడ రాస్తున్నారు. కానీ బైబిల్ అంటుంది నువ్వు దేవుడు నమ్ముకున్నావు గనుక, దేవుడు ఎవరో నీకు తెలుసు గనుక, దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలుసు గనుక, ఆ దేవుణ్ణి నిత్యమును స్మరిస్తే, ఆయనను ధ్యానించే అనుభవం నీలో ఉంటే నీకు మేలు జరుగుతుంది. నిన్న ఆయన కీడు నుంచి తప్పిస్తాడు, మేలు చేస్తాడు. చెడుగు నీలో జీవితంలోకి రాకుండా తప్పించి మంచి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుణ్ణి స్మరించే మనసు దేవుని బిడ్డలకు అవసరం. దేవుని బిడ్డలకు అవసరం అండి. దేవునిని స్మరించే మనసు, దేవుని నామాన్ని ధ్యానించే మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు మేలు చేస్తాడు, కీడు నుంచి తప్పిస్తాడు, మేలు చేస్తాడు, మంచి చేస్తాడు అనే విషయాన్ని మనము ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్నట్లయితే ఆ దేవునిని స్తుతించకుండా ఉండలేము. ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి విషయంలో ఆ దేవుణ్ణి స్తుతించేవారు ఉంటాం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక భక్తులు ఎందరో దీని మీద ఎన్నో పాటలు కట్టారండి. యేసుని స్తుతించువారు. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు మనము ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని దేవుడని ఆరాధిస్తున్నాం అది కూడా తెలుదా? మీరు ఎవరిని దేవుడని ఆరాధిస్తున్నారమ్మా? ఎవరైనా ఒకరు చెప్పండి. ఎవరిని? మీ దేవుడి పేరేంటి? యేసు ప్రభువా. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసే దేవుడు. ప్రభు అంటే దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అందరికీ దేవుడు అని అర్థం. దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే ఈనాడు కొందరే ఆయన దేవుడిగా అంగీకరించారు, వారిలో మనం కొందరు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక యేసుక్రీస్తు ప్రభువును మనం దేవుడిగా ఆరాధిస్తున్నాం కనుక ఆయనను స్మరించే మనసు మనలో ఉండాలి. ఆయన నామమును స్మరించే మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడేటండి మనం ఎటువంటి ఆశీర్వాదం పొందుతామంటే, యోహాను రాసిన 3వ పత్రికలు ఉంటుంది, 2వ వచనం చదవండి దయతో. యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటనకు ముందు యోధా ఉంటుంది, యోధాకు ముందు 3వ పత్రిక ఉంటుంది. 2వ వచనం చదవండి చాలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాము. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక
సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అందరూ స్తోత్రం చెల్లించండి. ప్రియులారా, గమనించాలన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరైతే ప్రభువుని స్మరించే మనసు కలిగి ఉంటారో వారు ఆత్మలో వర్ధిల్లుతారటండి. హల్లెలూయా. దేవుణ్ణి స్మరించే మనసు, ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించే మనసు, ఆయన నామమును ధ్యానించే మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము ఆత్మలో వర్ధిల్లుతాం. ఆత్మలో వర్ధిల్లిన వారటండి అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటారట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆత్మలో వర్ధిల్లేవారు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుతారట. సౌఖ్యముగా అంటే సంతోషముతో ఉంటారట. దేవునికి స్తోత్రం. చాలామంది చేతులు లేవట్లేదండి. రూపాయలు కదా చెప్పినట్టుగా, నేను యోగా చేశారు కదా, యోగా చేసిన చేతులు ఎత్తారా దింపేశారా? చేతులు ఎత్తుతారండి యోగాలో. నాకు తెలదు మరి ఆ యోగా కోసం. ఏమండి ఆనందబాబు గారు చెప్పండి, నేను చేయించానంట కదా, చేతి ఎత్తుతారా? నాకు తెలదు మరి, నేను చూడలేదు. టీవీలో కూడా ఏదో చూస్తుంటే కట్టేశాన్ని. అది లోక సంబంధ కార్యాలు కనుక వారు లోక సంబంధం కనుక చేయిస్తుంటారు. లోక సంగతులే వారికి తెలుసు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఎంతో ఆవేశంతో చెప్తున్నారు. ఆయన యోగా వల్ల ఎన్నో మేలులు ఉన్నాయి. అసలు యోగా అంటే అర్థం ఇంకా లోకానికి తెలియదు. స్తోత్రం చెల్లిందాం అందరం. అంటే దేవునిని స్మరించే మనసు, లోక సంబంధమైన ఆలోచనలన్నీ ప్రక్కకు పెట్టి లోకం వైపు మనసు పెట్టకుండా దేవుని మీదే మనసు నిమగ్నము చేసి దేవునిని స్మరించే, స్తుతించే, ధ్యానించే మనసుకి యోగా అని అర్థం. అసలు యోగా అని అర్థం అని. మరి ఈనాడు లోకం అనేక రీతిలుగా చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ మనము దేవుని స్మరించే మనసు కలిగి ఉంటే మన ఆత్మలో వర్ధిల్లుతాం. ఆత్మలో మన వర్ధిల్లే కొలిది అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటాము. హల్లెలూయా. సౌఖ్యం అంటే సుఖ సంతోషాలతో జీవిస్తామండి. ఆత్మలో వర్ధిల్లేవారు పొందుకునే ఆశీర్వాదం అంత గొప్పది. కనుక దేవుని బిడ్డలు దేవుని స్మరించే మనసు కలిగి ఉంటే వారు ఆత్మలో వర్ధిల్లుతారు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సుఖ సంతోషాలతో ఉంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని స్మరించే మనసు కంటే ఈవేళ అనేక మంది మనసులు ఎలాగున్నాయో బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఒక ఆయన అన్నాడు, మా ఒక డాక్టర్ గారు అటండి ఒక పేషెంట్కు వైద్యం చేయడానికి పూనుకుని ఆ స్టెతస్కోపు చెవుల్లో పెట్టుకుని ఆ పేషెంటు చెస్ట్ మీద పెట్టాడంట, సాతి మీద. ఆ గుండె లబ్ డబ్ అని కొట్టుకోవాలటండి. గుండెకి దేవుడు ఇచ్చిన శబ్దం ఏంటి చెప్పండి? లబ్ డబ్ అంటదంట. అంటే నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. దాన్ని హార్ట్ బీట్ అంటారు ఇంగ్లీషులో. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ప్రియులారా, ఈ డబ్బు అనవలసిన గుండె డబ్బు అంటుందంట. ఆ డాక్టర్ గారికి వినపడిందంట, ఏంటి డబ్బు అంటుంది, డబ్బు అంటుందండి అని చెప్పేసి ఆలోచించి అతను పేషెంట్ని అడిగాడంట, నీ మనసు నిండా ఏముందో చెప్పు అన్నాడంట. డబ్బు అన్నాడంటాడు. ధనదాహం, ధనాపేక్ష. స్తోత్రం చెల్లించండి. వాడు మనసు నిండా ధనాపేక్ష ఎట్టండి. అందుకనే గుండు కూడా డబ్బు అంటూ కొట్టుకుంటుందంట. మనసు అంటే గుండు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ఈనాడు చాలామంది మనసులో ధనాపేక్ష ఉంది. వారు ఎప్పుడు ధనం అంటూనే ఉంటారు. ధనం ఎలా సంపాదించాలి, ఏ విధంగా సమకూర్చాలి, నేను మా గ్రామంలో ధనవంతుని కావాలి, ఈ రాష్ట్రంలో దేశంలో గొప్ప ధనవంతుని కావాలి అని
ధనాపేక్షతో అనేక ప్రయత్నాలు చేసి నాడు కోట్లాది రూపాయలు కూడగొట్టి ప్రపంచంలోనే కుబేరుడిగా పేరు పొందుతున్నారు వేల మంది. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక ఈ ధనాపేక్ష కలిగిన వారు, ధనమును గూర్చిన జాస కలిగిన వారు, ధనంపైనే మనసు నిలిపి ఆ ధనమును గూర్చే స్మరించేవారు, ధ్యానించేవారు శారీరకంగా అభివృద్ధి పొందుతారు, శారీరకంగా వర్ధిల్లుతారు, లోకములో గొప్పవారిగా పిలువబడతారు, గొప్ప ధనవంతులుగా పిలువబడతారు. కానీ వారికటండి సౌఖ్యముగా జీవించలేరట, వారు నిత్య జీవాన్ని పొందలేరట, వారు పొందేది నిత్యనాశనమే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక లోకములో 2 రకాల ప్రజలు ఉన్నారు. కొందరేమో దైవజ్ఞానం కలిగిన వారు, దేవుడి నామమును స్మరిస్తూ జీవించేవారు. మరికొందరేమో ధనమును గూర్చిన మనస్సు కలిగిన వారు, ధనాపేక్షను కలిగి జీవించేవారు ఉన్నారు. కనుక లోకములో ఎక్కువ మంది ధనాపేక్ష గలవారే మనం చూస్తాం. కనుక ప్రియులారా గమనించాలి, దేవునిని గూర్చిన జాస దేవుని బిడ్డలకు ఉండాలి. ఎందుకంటే లోకములో ధనము కంటే, ధనగణతల కంటే గొప్పవాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి కంటే గొప్పవేవి లోకములో లేవు. దేవునిలో బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన కంటే ధనవంతుడు ఎవడు భూలోకములు లేడు. ఆయనకు ఒక పేరుంది, శ్రీమంతుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కంటే శ్రీమంతుడు ఎవరు లోకము లేరు. ఎందుకంటే లోకము, లోకం ఉన్నవన్నీ ఆయనవే. లోకము, లోకం ఉన్నవన్నీ ఆయనవే కనుక మరి ఆయన కంటే గొప్పవాడు ఎవరున్నారు చెప్పండి. కనుక దేవుని నామ స్మరణ మనలో ఉంటే, దైవధ్యానము కలిగి మనం జీవిస్తే దేవుడు మనకి మంచి చేస్తాడు, ప్రతి కీడు నుంచి తప్పిస్తాడు, మేలు చేస్తాడు, సుఖ సౌఖ్యములతో జీవించే జీవితాన్ని ఇస్తాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేస్తాడు, చివరికి నిత్య జీవానికి పాత్రులుగా చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు ఎరిగి ఉండాలి. దేనికి ఉంటే దేవునిని గూర్చిన జాస, దేవునిని గూర్చిన ఆశ కలిగి ఉంటాం. మన గుండె దేవుడు దేవుడు అంటేనే కొట్టుకుంటుందండి. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. ఎందుకంటే ఈ గుండెని కంట్రోల్ చేసేవాడు దేవుడు. ఈ గుండెని సరిగా పనిచేసేలాగా నడిపించేవాడు దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ గుండె సరిగా కొట్టుకోవడానికి కావలసిన ఊపిరిని ఇచ్చేవాడు దేవుడు. ఈ ఊపిరిని ఆయన మళ్ళా తీసుకుంటే గుండె కాస్త ఆగిపోద్ది. డబ్బు లేవు, డబ్బు లేదు, ఏ డబ్బు ఉండదు, ఇంకా గుండె ఆగిపోద్ది. ఇంకా స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయనకి చనిపోయిన వారిని వెంటనే ఎక్కడ చేయి పెడతారు? గుండె మీద చేయి చూస్తారు, లేకపోతే నరాలు చూస్తారు కొట్టుకున్నా పలస ఉందో లేదని. గుండె ఆగిపోతే పలస ఎక్కడ వస్తుంది? స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక చాలామంది దేవుణ్ణి నమ్ముకునే బిడ్డలు కూడా దేవునిని గూర్చిన జాస లేని వారుగా ఉన్నారట. నువ్వు దేవుని గూర్చిన జాస, దేవుని గూర్చినటువంటి స్మరణ, ధ్యానం నీలో ఉన్నట్లయితే దేవుడు ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి మేలు చేస్తాడు, నిత్యత్వానికి నడిపిస్తాడు అనేది బైబిల్ చెప్తున్న సత్యం అండి. పరిశుద్ధ గ్రంథములు అనేక మంది భక్తులు ఉన్నారండి. వారు దైవధ్యానము కలిగిన వారై ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించారు. వారి జీవితంలో మంచిని చూశారు, కీడు నుంచి తప్పించబడి మేలులు ఎన్నో పొందుకున్న భక్తులు బైబిల్ గ్రంథములో ఎందరో ఉన్నారు. అందరి కోసం చెప్పడం సమయం సరిపోదు, కానీ కొందరి కోసం మనము దినమన ధ్యానిద్దాం. చూడండి, ఆదికాండములోకి రండి దయతో. ఆదికాండంలో ఒక భక్తును చూసి ముందుకెళ్దాం. ఆదికాండము 39వ అధ్యాయం
2వ వచనం నుండి 5వ వచనం వరకు చదవండి. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు. ఇతడికి బాల్యమందే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. ఆయనకు కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. యోసేపుతో 2 కళలు ఇచ్చాడు, 2 దర్శనాలు ఇచ్చాడు. మొదటి దర్శనం, వారి యొక్క ఆయన నిద్రపోతూ ఉండగా ఆయన వారి యొక్క కుటుంబం అంతా కలిసి ఒక చేలో కోత కోస్తున్నట్టుగా చూపించాడంట దేవుడు. ఆ కోత కోస్తున్నప్పుడు ఆ పనలన్నీ, అందులో 11 పనలు లేచి ఈయనకి సాష్టాంగపడినట్లుగా దేవుడు దర్శనం చూపించాడంట. ఇది అన్నలతో పంచుకున్నాడు. అన్నలేమో అసూయపడ్డారు. 11 మంది మేము నీకు దాసులం అవుతామా అని వారు యోసేపు మీద సాక అసూయ కలిగి మత్సరంతో యోసేపును ద్వేషించారంట. మరొక కలగన్నాడు యోసేపు. 11 నక్షత్రాలు, సూర్య చంద్రులు ఆయనకు సాగిలపడినట్లుగా దేవుడు దర్శనం చూపించాడంట. ఇది కూడా అన్నగారులతో పంచుకున్నాడు. ఏంటి, మేము 11 మందే కాకుండా తల్లి తండ్రి కూడా నీకు సాగిలపడతారా, నువ్వు అంత గొప్పవాడు అవుతావని అసూయ పడ్డారు, మత్సరపడ్డారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అందుకే యోసేపుకు ఒక పేరు పెట్టారు అన్నలు. ఏంటా పేరు? కలలుగనేవాడు అని పేరు పెట్టారంట. కలలుగనేవాడు. కనుక గమనించాలి ప్రియులారా, అటువంటి దర్శనాలు పొందిన యోసేపు దర్శించిన దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ దేవుని నామమును స్మరించడం ఎన్నడూ మానలేదంట ఆయన. హల్లెలూయా. నిత్యము కూడా ఆ దేవుని నామమును స్మరించేవాడిగానే ఉన్నాడంట యోసేపు. మందల మేపుతున్నా కానీ, అన్నలందరూ ద్వేషించి అతనిపై అసూయ పెంచుకున్నా కానీ యోసేపు దేవునిని స్తుతించుట మానలేదు. హల్లెలూయా. నిత్యము దేవుని స్తుతించేవాడుగున్నాడు, దేవుణ్ణి స్మరించేవాడుగున్నాడు. ఆ దేవుని గూర్చిన జ్ఞానమే యోసేపులో ఉంది, ఎక్కడ వెళ్ళినా ఎక్కడున్నా. ఎందుకంటే దీనికి బైబిల్లో పేరు పెట్టిందండి, వైరాగ్యము అన్నారు. మన లోకములో ఎంతమంది బంధువులను కుటుంబాన్ని కలిగి ఉన్నా, లోకములో ఎన్ని ధనగణతలు కలిగి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా వాటి మీద కాదు కానీ వాటన్నిటినిచ్చిన దేవుని మీద మనస్సు పెట్టుకుని ఆ దేవుని నామాన్ని స్మరించే వారిని వైరాగ్యము గలవారు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ అటువంటి వైరాగ్యం కలిగిన వాడు యోసేపు. అతడు తల్లిదండ్రుల మీద కానీ అన్నల మీద కానీ ఎవరేమన్నా కానీ అవి పట్టించుకోవట్లేదంట. ఆయన తను దర్శించిన దేవుని నామాన్ని స్మరిస్తున్నాడు, ఆ దేవుని నామాన్ని స్తుతించడం కలిగి ఉన్నాడు. కనుక అన్నలు అతన్ని పట్టుకుని నీరు లేని గోతులో పడవేసిన దేవుడు విడిచిపెట్టలేదు. ఆ గోతులోంచి తీసి ఇస్మాయిల్ కనుక ఐగుప్తుకు పోతున్న వ్యాపారస్తులకు అమ్మివేసినా కానీ ఎడారి మార్గంలో ఒంటెల వెనకాల కాలుకు చెప్పులు లేకుండా, ఒంటి మీద వస్త్రాలు లేకుండా వెనకాల నడిచి వెళుతున్నా కానీ యోసేపుకు ఏ కీడు రాకుండా దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు, ఐగుప్తులో ఆ వ్యాపారస్తులని ఇస్మాయేలీలు ఐగుప్తులో ఒక ధనవంతుడికి, పోతేపర్ అనే ధనవంతుడికి యోసేపుని అమ్మివేశారు. ఆ పోతేపర్ అనే ధనవంతుడు ఇంట ఉన్నప్పుడు కూడా అతడు మనసంతా దేవుని మీదే. హల్లెలూయా. అమ్మివేసిన అన్నలు కానీ, ఎడారిలో తీసుకొచ్చిన ఇస్మాయిల్ మీద కానీ, తను కొనుక్కున్నటువంటి ఆ పోతేపర్ ఏమనగాని మనసు పెట్టలేదండి ఆయన.
ఆయన మనసు ఎక్కడున్నా దైవనామస్మరణమే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఆయన దేవుని స్మరిస్తూ ఉన్నాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దేవుని నామస్మరణ మనలో ఉండాలి. దేవుని స్తుతించే అనుభవం మనలో ఉండాలి. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని గురించిన స్మరణ, దైవ ధ్యానం మన హృదయములో జరుగుతుంటే దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి మేలు చేస్తాడు. హల్లెలూయా. యోసేపు కూడా దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. పోతేపోరు అది చూసి ఈ యోసేపు చేసిన పనులన్నీ వర్ధిల్లుతున్నాయి. అతడు వచ్చినప్పటి నుంచి కుటుంబం ఎంతగానో అభివృద్ధి చెందింది. అది చూసినట్టు పోతేపోరట తన ఇంటి అంతటి మీద ఒక అధికారిగా యోసేపు నియమించేశాడు. హల్లెలూయా. తన ఆస్తుపాస్తులు అన్నిటిని ఆయనకు అప్పగించేశాడంట. ప్రియులారా, గమనించాలి, ఇదే ఆత్మలో వర్ధిల్లడం అంటే. ఆత్మలో వర్ధిల్లే కొలది ప్రియులారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాం. మనం సౌఖ్యంగా జీవించడమే కాదు, అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడతాం. కనుక యోసేపు ఆ రీతిగా దీవించబడుతున్నాడు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. అయితే దుష్టుడైన సాతాను చూస్తూ ఊరుకోడండి. పోతేపోరు భార్యను మనసును చెరిపాడు, యోసేపు మీద నింద వేయించాడు, తద్వారా చెరసాలలో వేయించాడు. హల్లెలూయా. చెరసాలలో ఖైదీల మధ్య ఉన్నా కానీ అతను దైవనామ స్మరణ విడిచిపెట్టలేదు, దేవుని స్తుతించడం మానలేదు, దైవజ్ఞానముతోనే ఉన్నాడు. చెరసాలలో ఉన్నాననే చింత ఆయనకి లేదు. దేవునికి స్తోత్రం. అన్యాయంగా నింద వేశారనే మనసు లేదు, దేవుణ్ణి స్తుతించే మనసు కలిగి ఉన్నాడు యోసేపు. ఈనాడికి మన కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, నిందలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటి మీద కాదు మన మనసు పెట్టేది, వాటి నుంచి తప్పించే దేవుని మీద మనసు నిలపాలి. దైవనామ స్మరణ కలిగి ఉండాలి. ఆ దేవుని స్తుతించే మనసు, ధ్యానించే మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మనకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి విడిపించి మేలు చేస్తాడు. ఆ రీతిగా చెరసాల నుంచి యోసేపుని విడిపించడానికి దేవుడు ఐగుప్తు రాజైన ఫరోకి కలగావించి ఆ కలక భావాన్ని యోసేపు ద్వారా చెప్పించి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. మనం ఆత్మలో వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లోనూ వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటామండి. యోసేపు బానిసగా అమ్మబడిన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించాడు దేవుడు. దేవుని స్తోత్రం చెబుదామండి. దానికి కారణం యోసేపులో ఉన్న దైవ జ్ఞానం. యోసేపు దేవుని నామాన్ని నిత్యము స్మరించే అనుభవం, ఆ దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆ దేవుని నామాన్ని స్మరించే మనసు మనకు ఉండాలి, ఆ దేవుని నామాన్ని ధ్యానించే మనసు మనకు ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మన మనసెరిగిన మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన మన పై రూపాన్ని చూడు, ఆయన మన మనస్సు వైపు చూస్తున్నాడు, మన హృదయాలు పరిశీలిస్తున్నాడు. ఏ మనసుతో నువ్వు ఆయన సేవిస్తున్నావో ఆయన పరిశీలిస్తున్న దేవుడు. హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తుతించండి అయ్యా. అందుకనే యోబు భక్తుని రాసిన గ్రంథంలో, యోబు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది. 8వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి దయతో చెల్లించండి. యోబు మిత్రుల్లో ఒకడైన బిల్హాదు అనేవాడు యోబుకు చెప్తున్న మాటలండి. అసలు ఆ యోబు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, 10 మంది బిడ్డలను కోల్పోయినా, ఐశ్వర్యం అంతరించిపోయినా, శరీరం అంతా శక్తిశాలమైపోయినా దేవునిని స్మరించుట మానలేదు, దేవుణ్ణి స్తుతించుట మానలేదు. అతని హృదయమంతా దైవజ్ఞానమే. హల్లెలూయా. అది ఎరగని తన మిత్రుడైన బిల్హాదు అంటాడు, నువ్వు జాగ్రత్తగా దేవుడు వెతికితే, సర్వశక్తుడైన దేవుడు బ్రతిమాలుకుంటే
ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు అని చెబుతున్నాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే మనం దేవుని స్మరించే మనసు మనకుంటే, ఆయన దేవుని స్తుతించే మనసు మనకుంటే ప్రియులారా, ఆ దేవుడు మన మీద శ్రద్ధ నిలుపుతాడండి. మొదట మన స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి కలగజేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? కనుక దేవుణ్ణి స్మరించే మనసు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం, ఆయన సమస్తమును చేయగలవాడని, ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదని, ఆయన మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడని, నోటి మాట ద్వారా మన బ్రతుకులను మార్చగలడనే విశ్వాసం అనుకుంటే ఆయనను స్తుతించకుండా ఉండలేం, ఆయన నామాన్ని స్మరించకుండా ఉండలేం. ప్రయాణం చేస్తున్నా, పనిపాలు చేస్తున్నా, ఎక్కడున్నా దైవనామ స్మరణే మనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక అటువంటి దైవనామ స్మరణ మనలో ఉంటే ప్రియులారా, ఆ దేవుడు మన మీద శ్రద్ధ నిలుపుతాడు. మనలను మొదట కొద్దిగా మన స్థితి ఉన్న తుదకు మహాభివృద్ధిని కలగజేసేవాడు దేవుడేనండి. కనుక ఆ దేవుడి నామాన్ని స్మరించే మనసు కావాలి. ఇంకా చూస్తే బైబిల్ ఎందరో భక్తులు ఉన్నారు. దావీదు కొరకు రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. బాల్యము నుండే దేవుని స్మరించే భక్తుడు. అతను గొర్రెలు కాసుకుంటున్నప్పుడే అతడు దేవుని స్మరిస్తూ ఉండేవాడేటండి. ఆ గొర్రెల మందలను ఆ యొక్క పచ్చిక బయల్లో విడిచిపెట్టి అని ఏకాంతంగా కూర్చుని దేవుణ్ణి స్మరించేవాడట. ఆ దేవుణ్ణి పాటలు పాడుతూ ఘనపరిచేవాడట. చితారా చేతబూని దేవుణ్ణి ఘనపరిచే భక్తుడటండి. బాల్యము నుండే ఆయనకి తెలుసు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అతడు బాల్యము నుండే దేవుని స్మరించే భక్తుడు కనుక దేవుడు అతని బాల్యములోనే అభిషేకించాడు. ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండడానికి అభిషేకం ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశానికి రాజుగానే కాకుండా ప్రియులారా, రాజుగా అయిన తర్వాత కూడా అతడు దైవనామ స్మరణ మానలేదు, దేవుడి నామాన్ని స్మరించుట మానలేదండి. ఆ దేవుడి నామాన్ని స్మరిస్తూనే ఉండేవాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్లింపజేశాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని స్మరించాడు. ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్మరించటం మానలేదు దావీదు భక్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు దీన్ని వివరించాడు. ఒకసారి చదువుతారా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి చాలు. 17 నుంచి చదవండి. ఈ లోకములో ధనవంతులైన వారి ధనగణతలను చూసి గర్వపడక, ఈ లోకములో సుఖముగా జీవించుటకు సమస్తమును ధారాళముగా దయచేస్తున్న దేవుని యందే నమ్మిక ఉంచమని, ఆ దేవుని నామమనే స్మరించమని, ధ్యానించమని ఆ యొక్క వారికి తెలియచేయమని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలియజేశాడట పౌలు భక్తుడు. పౌలు భక్తుడు అటువంటి స్థితిని కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక దేవుని నమ్ముకున్న బిడ్డలు లోకములో మనకు ధనగణతలు కలిగినా కానీ, లోకములో మనం ఎటువంటి ఐశ్వర్య ఘనతలు పొందుకున్నా కానీ వాటి మీద కాదు మన మనసు పెట్టేది. మన మనసంతా వాటిని మనకు దయచేసిన దేవుని మీదే మనసు పెట్టాలి. దేవునిని గూర్చిన స్మరణ, దేవునిని గూర్చిన ధ్యానం మన హృదయములో ఉంటేనే దేవుడు మనకిచ్చినవన్నిటినీ కూడా దీవించేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగా లోకంలో ధనవంతులు కావద్దని ఎక్కడా రాయలేదండి. నువ్వు ఎంత ధనవంతుడివైనా, లోకములు ఎన్ని ధనగణతలు పొందుకున్నా, ఎటువంటి పరిస్థితులు నువ్వు పొందుకున్నా కానీ అన్నిటినీ కూడా నీకు ఇచ్చిన దేవుని అందే మనసు పెట్టాలి.
ఆ దేవుడి నామ స్మరణ చేసేవారు ఉండాలి. ఆ దేవుని స్తుతించే అనుభవం నీలో ఉన్నప్పుడు నీ కలిగినవన్నీ అంతకంతకు దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. బిగ్గరగా దేవుని స్తుతించండి. అందుకని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట మనకు అర్థమవుతుంది. చెల్లించండి. దేవుని బిడ్డల్లో ఏముండకూడదు అన్నాడు? ధనాపేక్ష ఉండకూడదటండి. ధనం మీద కాదు దేవుని బిడ్డల మనసు ఉంచేది, దేవుని మీద మనసు ఉంచాలి. ధనము కంటే గొప్పవాడు దేవుడు. ధనం అనేది దేవుడు ఇస్తేనే మనకు వచ్చేది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రతి మానవునికి దేవుడు తలాంతులు ఇస్తున్నాడు. అది ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, ఏదైనా పని కావచ్చు. ఇవన్నీ దేవుడిచ్చిన తలాంతులు. ఆ తలాంతును ఉపయోగిస్తే, దానిని బట్టి నువ్వు ప్రయాసపడితే నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడేనండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక మనం ధనాపేక్ష లేని వారమై ఉండి కలిగిన దానితో తృప్తి కలిగి ఉండాలటే. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు పూర్వకాలం గుర్తుకొచ్చేస్తుంది నాకు. మా చిన్నతనంలో ఈ తొలకరి కోతలు కోసేవాడికి వెళ్ళినప్పుడు జనాలు వర్షాలప్పుడు ఈ పర్లన్నీ కూడా సమృద్ధిగా పండేసి ఇంచుమించు వెన్నెలు తాకేంత నీళ్ళుండేది పర్లల్లో. అందుకనే నీరుతో నిండే వాటిని పర్లు అనేవారు, అటు పల్లాలు అనేవారు. పల్లల్ని పర్లని పేరు పెట్టారు. ఇప్పుడంటే చెరువులు అయిపోయాలండి. మరి అవి కోతలు కోయడానికి వెళ్ళి ఆ కోసి ఆ పనలను చిన్న చిన్న పనలు కట్టి తాళ్ళు కట్టి లాక్కొచ్చేవారు రోడ్డుకి. గట్లకు తోడుకొచ్చి ఏదో ఒక చోట పెట్టి దుల్లగొట్టేవారండి. బల్లకొట్లే అప్పుడు ఎక్కువ. చెక్క మీద పెట్టి దుల్లగొట్టేవారు. ఆ దుల్లగొట్టిన తర్వాత ఎల్లోలికి అడ్డుడో లేక కొంచుడో కూలి పని ఇచ్చేవారు. ఎక్కువ మంది వెళ్తే మానుడు. ఈవేళ ఎక్కువ మంది గవర్నమెంట్ పనుల్లోకి వెళ్ళి పని తొక్కు కనపడితే తొక్కు బిల్లు ఆడుతుందని విన్నాం, మాకు తెలదు. కానీ అలాగే చేసేవారు వాళ్ళు. మరి 10 మందిని పిలిస్తే 20 మంది వెళ్ళిపోతే అందరూ కూడా మానిడేసి అడ్డుడేసి ఇచ్చేవారు. ఆ ధాన్యం కొలిసి అవి పట్టుకొచ్చి చక్కగా ఉడకబెట్టి ఆ యొక్క గుమ్మాలోనో వాకులోనో పోసి కదా ఆరబెట్టి, ఆరకపోతుంటే ఏపి మంగళంలో వేసి ఏపి రోల్లో పెట్టి దంచి వాటిని శుభ్రంగా చెరిగి, ఎంత జాగ్రత్త అండి, ఎంత ఆనందమో అవి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి. అది వండుకొని గంజి దగ్గర నుంచి అంతా కూడా తినేసేవారు. స్తోత్రం చెల్లించండి. గంజిని కూడా పారేసేవారు కాదు. ఎంత తృప్తికరమైన జీవితమో ఆ జీవితాలు గుర్తుకొస్తుంటాయి. స్తోత్రం చెబుదామండి. ఇప్పుడు గంజి తాగే వాళ్ళు ఉన్నారా? గంజేసి తిన్నానంటే గింజా సారంటేనే సార్ నీళ్ళు అంటే వీళ్ళకి సార్ నీళ్ళు. స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంతా బిర్యానీ పట్టీలది కదా. ఏముండారు? కూర అడుగుతున్నారు. అందుకంటే భోజనం అడగట్లేదు. భోజనం ఎలాగ వండేస్తారని తెలిసి వీళ్ళకి ఏం కూర అంటాడు అలా అమ్మనే. ఎవరైనా ఆ కూర మంచిదే, దానికి ఇష్టమైతే తింటారు గోపోలు. మరి బెండకాయ అంటే బెండకాయ, చారు అంటే చారా. గంజి వేసుకుని తిన్న రోజులు అవండి మంచి రోజులు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆరోగ్యకరంగా ఉండేవారు. 100 సంవత్సరాల పైనే బ్రతికేవారు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్ రావడం వల్ల తృప్తి లేదండి. తృప్తి ఉందా? రోజు కూడా దమ్ బిర్యానీ వేసినా ఇప్పుడు వాళ్ళకి తృప్తి లేదు. స్తోత్రం రోజు తినేస్తారు వీళ్ళు. స్తోత్రం చెల్లిందాం అందరూ. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. తృప్తి లేదండి. పైగా దానికి పేర్లు పెడతారు, బాగోలేదంట. మళ్ళీ మసాలాలు ఎక్కువ పడ్డాయని ఒకడో, ఎన్ని రకాలో తృప్తి లేదు. కాబట్టి ప్రియులారా, ధనాపేక్ష లేని వారై కలిగిన దానితో తృప్తి కలిగి ఉంటే
దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. మనం ధనాపేక్ష గలవారంగా ఉంటే, లోక సంబంధమైన ఆపేక్షతో మనం ఉంటే, ధనాపేక్ష అనే అర్థానికి లోక సంబంధమైన ఆపేక్ష అండి. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అని, లోకమంతా ధనం మీదే నడుస్తుంది. ధనం కావాలి, కానీ ధనం మీద ఆపేక్ష పెట్టుకోకూడదంట. స్తోత్రం చెల్లించండి అందరూ. ధనం మీద ఆపేక్ష పెట్టుకోకూడదట. ఎందుకంటే ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలం అంటాడు. అదే తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలోనే రాస్తాడు ఆ మాట. 5వ వచనం చదవండి. కనుక ఈవేళ భక్తితో కూడా లాభం రావాలంటే చాలామందికి మానవుల మనసులో చెడిపోయిందండి. చెడిపోయిన మనసు మనలో ఉంటే మనం చేసే భక్తి ద్వారా లాభం రావాలని కోరుకుంటాం. పలానా చర్చికి వెళ్ళాలంటే ఏమి ఇస్తారు అక్కడ మాకు? ఆ చర్చికి వెళ్ళడం వల్ల మనకు ఒరిగేదేమిటి, వచ్చేదేమిటి అని ఆలోచించేవారు అనేక మంది ఉన్నారండి. అందుకని అది చూసి చాలామంది కొన్ని సంస్థలు, మీ చర్చికి వెళ్తే ఇల్లు కట్టిస్తారా, మీ చర్చికి వస్తే మా పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారా, మీ చర్చికి వస్తే మాకు కలిసి వచ్చేది ఏంటి, ఏమిస్తారు అని అడిగే మనసు గలవారు, చెడిపోయిన మనసు గలవారు అంటే. హల్లెలూయా. అసలైన భక్తి ఏంటంటే సంతుష్టికరమైన దైవ భక్తే గొప్ప లాభసాధకం. నువ్వు ప్రభువుని గూర్చిన ధ్యాస, ప్రభువుని గూర్చిన ఆశతో ఆయన మందిరానికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతుష్టికరమైన జీవితానికి ఇస్తాడు. హల్లెలూయా. అంటే లేదనే విచారము కానీ ఉన్నదనే గర్వము కానీ రాకుండా, నువ్వే స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతుష్టి కలిగి జీవించే గొప్ప జీవితాన్ని ఇస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కనుక ప్రభువును గూర్చినటువంటి ధ్యాస, ప్రభువుని గూర్చిన ఆశ ఎవరికి వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తే సంతుష్టికరమైన జీవితం దొరుకుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతుష్టి కలిగి జీవిస్తామని మనసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తారండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అలా కాకుండా ధనాపేక్ష కలిగిన వారమైన మన భక్తి చేస్తే ఆ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలంగా మారుస్తారు. అటువంటి వారు విశ్వాసం నుంచి తొలగిపోతారు. అక్కడ ఇచ్చేదాని మీదే మనసు పెడతారు కానీ దేవుడిచ్చే సంతుష్టికరమైన జీవితం మీద మనసు పెట్టరండి. దేని స్తోత్రం చెబుదామా. కనుక దేవుని బిడ్డలమైన మనలో ధనాపేక్ష ఉండకూడదు. ధనం కావాలి, ధనం మీద కాదు మనసు పెట్టేది, ఆ ధనమును మనకిచ్చే దేవుని మీద మనసు పెట్టాలి. ఏ రూపములో ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏ విధంగా ఇవ్వాలో ఆయనకి తెలుసు, మన ప్రతి అవసరత ఎలా తీర్చాలో కూడా దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. కనుక దేవుని మీద మనం మనసు పెట్టాలి. ఆ దేవునిని గురించిన ధ్యాస, ఆశ మనలో ఉండాలి. అటువంటి మనసుతో దేవుని మందిరానికి వస్తే మనకు సంతుష్టికరమైన జీవితాన్ని ప్రవేశిస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో సంతుష్టి కలిగి జీవించడం అనేది ఆ దేవదేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పుడు లేదనే విచారం కానీ ఉన్నదనే గర్వము కానీ మనలోకి రాదండి. అందుకనే అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13 నుంచి చదవండి. దయతో స్తుతిందాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుని యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తామండి. ఆయన మాసిదోనియా దేశంలో ఫిలిప్పి అనే పట్టణానికి క్రీస్తు యేసుని గురించి సువార్త చెప్పడానికి వెళ్ళాడట. అక్కడ కొన్ని దినాలు ఉన్నాడు. విశ్రాంతి దినమున గవిని దాటి, అనగా ఆ ఫిలిప్పి పట్టణం సరిహద్దు దాటి ఓ నదీ తీరాన్న చేరి కూర్చున్నాడటండి వెళ్ళాయన అక్కడ ప్రార్థన జరిగించడానికి. అయితే అక్కడ అనేక మంది స్త్రీలు వచ్చి మాట్లాడుకుంటూ కూర్చున్నారట. దేవుని స్తోత్రం చెల్లించండి.
ఎందుకంటే పౌలు శీల అనే భక్తులు దేవుని సువార్త నిమిత్తం మాసిదోనియా దేశం వెళ్ళారు. అక్కడ ఫిలిప్పీ అనే పట్టణంలో చేరారు. ఆ పట్టణంలో ఎక్కడా కూడా సువార్త ప్రకటించడానికి, ప్రార్థన జరిగించడానికి ఎవ్వరూ కూడా స్థలం ఇవ్వలేదటండి, చోటు ఇవ్వలేదట. కనుక ఆ ఫిలిప్పీ పట్టణం నా యొక్క సరిహద్దు దాటి, ఆ గవిని దాటి నదీ తీరానికి వెళ్ళినప్పటికీ కొంతమంది స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటున్నారంట. అక్కడ ఆ మాట్లాడుకుంటుంటే అక్కడ పౌలు భక్తుడు వెళ్ళి సువార్త ప్రకటించాడంట వారికి. క్రీస్తు యేసుని గూర్చిన సువార్త, ఆయన జనన మరణ పునరుద్ధానం కూర్చున్న వార్త కూర్చున్న మహిళలకు, ఆ స్త్రీలకు ప్రకటిస్తుంటే, ప్రియులరా, ఎందుకంటే ఆయన మనసు నిండా దైవజ్ఞానమే. పౌలు శీలల మనసు నిండా దేవుని స్తుతించే అనుభవం, దేవుని కూర్చిన జ్ఞానం, దేవుని కూర్చిన ఆశే కనుక అక్కడ కూర్చున్న స్త్రీలు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కానీ పౌలు శీలల మనసులో యేసుని గూర్చిన జాస్ ఉంది, యేసుని గూర్చిన ఆశ ఉంది. అందుకే యేసుక్రీస్తుని గూర్చిన సువార్త ఆడ మాట్లాడుకుంటున్నాడు స్త్రీలతో చెప్పడం ప్రారంభించారంట వాళ్ళు. మనం చూడండి, మరి గవర్నమెంట్ పనికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మరి ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటారు. మామూలు పనికి వెళ్ళినా విశ్రాంతి ఇచ్చేవారు. టీ బ్రేక్ ఉంటుంది కదా, కూర్చుని ఏవేవో మాట్లాడుకుంటుంటారు చాలామంది. క్రైస్తవులు కూడా వారితో ఉంటారు. ఈ క్రైస్తవులే కానీ క్రీస్తుని గూర్చే ధ్యాస వారిలో లేదు కనుక, క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం వారిలో లేదు కనుక వారితో క్రీస్తు యేసుని గూర్చి చెప్పలేరండి చాలామంది. వారి మాటలతో, లోకసంద మాటలతోనే ఏకీభవించి వీరు లోక సమ్మతులైపోతారు. కానీ క్రీస్తు యేసుని గురించి చెప్పే అనుభవం వీరిలో లేదు చాలామంది. ఈనాడు పౌలు భక్తుడు శీల అటువంటి వారు కాదు. క్రీస్తుని గూర్చిన ధ్యాస, క్రీస్తుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు కనుక వారు ఏవేవో మాట్లాడుకుంటున్నారు స్త్రీలు. వారితో క్రీస్తు యేసుని గూర్చిన సువార్త ప్రకటించడం ప్రారంభించారంట. దేవుని స్తోత్రం చెబుదాం. అలాగే అనేక దినాల నుంచి ప్రకటిస్తుంటే ఆ సువార్త వినడానికి, ఆ ప్రార్థనలో కూడుకోవడానికి ఆ స్థలానికి అనేక మంది స్త్రీలు వచ్చేవారట. ఒక రోజున ఒక స్త్రీ వచ్చిందటండి. ఆమె ఊదా రంగు పొడు అమ్ముకునే తురత్తైర పట్టణస్తురాలు. నది దాటి నదీ తీరమున జరుగుతున్న ప్రార్థనలో ఆమె కూడా ఏకీభవించిందట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆమె దేవుని స్తుతించే మనసు కలిగిన చిన్నది, దేవుని నామ స్మరణ కలిగిన చిన్నది ఆ స్త్రీ కనుక ఆమె ఆ దేవుని మాటలు వినాలని మనసు పెట్టిందట. హల్లెలూయా. దేవుని స్తుతించే మనసు ఎవరికైతే ఉంటుందో వారి హృదయమే దేవుడు తెరుస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. దేవుని స్తుతించే మనసు మనకుంటే, దేవుని గుర్చిన ధ్యాస మనలో ఉంటే, మనం ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దైవ సన్నిధికి వెళ్తాం. ఆ దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభిస్తాం. దేవుని మాటలు వినాలని ఆతురత మనలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని స్తుతించే మనసు మనకుంటే, ఆయన నామాన్ని ధ్యానించే మనసు మనకుంటే ఏ ప్రాంతం వెళ్ళినా కానీ అక్కడ ప్రార్థనలో పాల్గొనకుండా ఉండలేము. దేవుని వాక్యం మీద మనసు పెట్టకుండా ఉండలేమండి. అటువంటి అనుభవం దేవుని బిడ్డలకు అవసరం. దేవుని స్తోత్రం. ఇలా చాలామంది ఆయా పట్టణాలు, ఆయా ప్రాంతాలు బంధువులకి వెళ్ళేవారు ఉన్నారు. ఆదివారం కూడా ఏ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళేవారు ఉన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలు ఎంతమంది పాల్గొన్నారు చెప్పండి? పాల్గొన్నారా? చాలామంది పాల్గొనరండి. వెళ్ళినటువంటి ఆ ఫంక్షన్లో ఆనందిస్తారు. ఆ పనికిమాల మాటలే మాట్లాడుకుని లోక సంబంధమైన మాటలే వారి కోసం వీరి కోసం అడిగేవారికి ఉంటారు. కానీ వీళ్ళ ఆదివారం దేవుని యొక్క సన్నిధి స్థలంలో ఉంది, మనం అక్కడ ప్రార్థనకు వెళ్ళాలి, ఆ ప్రార్థనలో పాల్గొనాలి అనే మనసు చాలామందికి లేదండి ఈనాడు. ఆ మనసు కలిగిన వారే దేవుని స్తుతించే అనుభవం కలిగిన వారు. హల్లెలూయా. దేవుని నామ స్మరణ కలిగిన వారు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక దేవుని నామ స్మరణ కలిగిన వారు,
దేవుని స్తుతించేవారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా దైవ సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టరండి, లూదియావలి. కనుక అటువంటి అనుభవాన్ని కడవరి దినాల్లో మనం అందరము కలిగి ఉండాలి. ఎక్కువగా నేను చెప్తున్నాను, సహోదరి చూడండి, శ్రీలక్ష్మి గారు, మన వాసంశెట్టి మురళీ గారి అత్తయ్య గారు, వారు ఈ ప్రాంతంలో రక్షణ పొందలేదు. వారు బాడస్కూరు ప్రాంతం కదమ్మా, ఏ ఊరమ్మా? కొమరగిరి పట్టణం అంట. మరి అక్కడ రక్షణలోకి వచ్చారు, బాప్తీసం పొంది ప్రభువుని నమ్ముకున్నారు. వారి కుమార్తె ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ దేవుని వాక్యం సరైనది ఉంటుందో, ఎక్కడ దేవుని వాక్యం వినబడుతుందో వారు పరిశీలించి ఇక్కడికి వచ్చారు. స్వాతంత్రం చెబుదామా? నీ ఎక్కడ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారా, వాళ్ళ ఇంటికి వెళ్ళి రమ్మని పిలుద్దామనే మనసు మాకు ఉండదండి. చాలామంది ఇదే మనసు, మందిరాలు ఎవరన్నా మానేశారంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి మా మందిరానికి వచ్చేయండి అని చెప్పేసి పోగేసుకుని వాళ్ళు ఉంటారు. అసలు దేవుని స్తుతించే మనసు నీకుంటే ఆ దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడికి నువ్వు వెళ్ళకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం. నిన్ను నీవుగా నడిపించబడాలి, అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. అంతేగాని ఎవరో ఏదో ఇచ్చి, అమ్మ మీకోసం మేము ఆటో పంపిస్తాం, లేకపోతే ఒక వాహనాన్ని పంపిస్తాం, ప్రతి వారు మానకుండా మా చర్చికి రండి అని చెప్పేవారు ఉన్నారు ఈవేళ. అమ్మ మేము అలా చెప్పాము మీకు, మేము అలా చెప్పేవారం కాదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని స్తుతించేవారు కావాలి. దేవుని నామ స్మరణ కలిగిన వారు ఎప్పుడు దేవుని మాటలు వినడానికి వేగిరపడతారు. హల్లెలూయా. లూదియావలి. లోకా రాసిన సువార్తలో కూడా మాట ఉంది, 16వ అధ్యాయం, త్వరగా చదవండి, ముందుకెళ్దాం. లోకా రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. కనుక లోకములో మనం ధనమునన్నా మనం ప్రేమించాలి, దేవుణ్ణన్నా ప్రేమించాలి. ధనమును దేవుణ్ణి ప్రేమించాలంటే కుదరదు. ఎందుకంటే ధనాపేక్ష కలిగిన వారు దేవుని మీద ఆపేక్ష పెట్టుకోలేరు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకని సిరికిని దేవునికి ఎవరు దాసులు కాలేరు. అందుకే లోకంలో ధనాపేక్ష గలవారు ఉన్నారు, వారు శరీర సంబంధంగా అభివృద్ధి చెందుతున్నారు, చివరికి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కనుక దేవుని బిడ్డలు దేవుని మీద ఆపేక్ష కలిగి ఉంటే ఆ దేవునిలో వారు వర్ధిల్లుతారు, అన్ని విషయాలను వర్ధిల్లి సుఖ సౌఖ్యాలు కలిగి నిత్య జీవాన్ని పొందుకుంటారు. అందుకే ఇక్కడ అంటాడు, అన్యాయపు సిరియందు నమ్మిక ఉంచకపోతే సత్యమైన ధనాన్ని ఎవరు మీ వశము చేస్తారు అంటాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అన్యాయపు సిరి అంటే లోకములో మన కలిగి ఉన్నవన్నీ అన్యాయపు సిరేనండి. బిడ్డలు కావచ్చు, బంధువులు కావచ్చు, ధనగణతలు కావచ్చు, కలిగిన ఆస్తిపాతులు కావచ్చు, గృహం కావచ్చు, ఏవైనా కానీ ఇవన్నీ కూడా సిరి అంటే సంపదలోకి వస్తాయి. ఇవి ఏదో ఒక రోజున మనల్ని అన్యాయం చేస్తాయి. మన కష్టపడి సంపాదించుకున్నా కానీ అవి మనతో రావు, మనల్ని లోకం విడిచిపెట్టకుండా ఆపి చేయలేవు. దేవుని స్తోత్రం. అందుకని లోక సంపదకు ఒక పేరు పెట్టబడింది బైబిల్, అన్యాయపు సిరి. ఎందుకంటే మనం వీటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇవేవి మన లోకాన్ని విడిచిపెట్టకుండా ఎవరిని ఆపలేవు. దేవుని స్తోత్రం. కనుక ఈ లోకముని కలిగినవన్నీ నాకు అన్యాయం చేస్తాయని, ఈ లోకము విడిచిపెట్టిన నాతో రావని, ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా నన్ను చేయలేవని ఎవరైతే నమ్ముతారో వారే సత్యమైన ధనాన్ని సంపాదించుకుంటారు. దేవుని స్తోత్రం. సత్యమైన ధనము అనగా నిత్యము మనతో ఉండే ధనం. హల్లెలూయా. సత్యం అనగా నిజం, నిత్యము ఉండేది. నిత్యం మనతో ఉండే ధనం ఎక్కడుందంటే బైబిల్ చెప్తుంది, నిత్యము మనతో ఉండేవాడు దేవుడు తప్ప మరెవ్వరూ కారు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక పేరుంది, నిత్యుడగు తండ్రి. దేవుని స్తోత్రం. లోకములు ఎవరికీ లేదండి ఆ పేరు. ఆయన నిత్యము మనతో ఉండేడు, ఇహలోకములోను పరలోకములోను మనతో ఉండేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. గనుక ఆయన సంపాదించుకోవాలంటే ఈ లోకములోని కలిగి ఉన్నవేవి
నన్ను నాతో రావు, ఈ లోకంలోంచి వెళ్ళిపోకుండా నన్ను కాపాడలేవని గుర్తెరిగినట్లయితే నిత్యం మనతో ఉండే యేసయ్యను సంపాదించుకుంటాం. హల్లెలూయా. ఆ యేసయ్యను సంపాదించుకుంటే యేసుని గూర్చిన జాసి, యేసుని గూర్చిన ఆశ మనలో ఉంటుందండి. దేని స్తోత్రం చెబుదామా. యేసు ఎవరంటే నిత్యమైన ధనం, నిత్యము మనతో ఉండేవాడు. ఈ లోకములోనూ మనతో ఉంటాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనతో ఉంటాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఈ లోకములోనూ అన్ని విషయాల్లో మన వర్ధిల్లింపజేస్తాడు, సుఖ సౌఖ్యాలు ఇస్తాడు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సుఖ సంతోషాలతో ఆయనతో కలిసి యుగయుగాలు ఉండేవారుగా చేస్తాడు. అది ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉంది. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న మనం ఆయనను స్తుతించేవారు ఉండాలి, ఆయన నామమును స్మరించేవారు ఉండాలి. ఆయన గూర్చిన ఆశే మనలో ఉన్నట్లయితే ఆయన నిత్యము మనతో ఉండి నడిపిస్తాడు, ప్రతి కీడు నుంచి తప్పిస్తాడు, మేలు చేస్తాడు, నిత్య జీవానికి నడిపిస్తాడు. అటువంటి ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే సోదరీ సోదరుడా, ఒకసారి లేచి నిలబడు. నీకోసం మేము ప్రార్థించబోతున్నాం. ఇటువంటి అనుభవం నాకు కావాలి. నిత్యము యేసుని గూర్చిన స్తుతి గానం నాలో వినబడాలి. యేసును స్మరించే మనసు, యేసుని గురించి ధ్యానించే మనసుని కలిగి ఉండాలి. అదే నాకు మేలు చేస్తుంది, కీడు నుంచి తప్పిస్తుంది, మేలు చేస్తుంది, నన్ను వర్ధిల్లింపజేస్తుంది, అన్ని విషయములను వర్ధిల్లింపజేసి సుఖ సంతోషాలతో నడిపిస్తుంది. లోకాన్ని విడిచిపెట్టగానే నిత్య జీవాన్ని ఇస్తుందని ఆశ విశ్వాసం నీకుంటే ఇప్పుడే ప్రభువుపై మనసు నిలుపుకుని, ప్రభువా నిత్యము నేను స్తుతించే మనసు నీకు ఇవ్వండి, నిత్యము నీ నామస్మరణ, నీ నామమును ధ్యానించే మనసు నాకు ఇవ్వండి ప్రభు అని ఎవరికి వారు ప్రభుకు అప్పగించుకోండి. మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు, మీ స్వరమునిచ్చి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభువా, నీ బిడలమైన మేము నిత్యము నిన్ను స్తుతించేవారముగా, నీ నామాన్ని స్మరించేవారముగా, నీ నామాన్ని ధ్యానించేవారంగా ఉండాలని, నీ లేఖనాలను ధ్యానించేవారు ఉండాలి. లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎవరైతే నీ నామాన్ని స్మరించే అనుభవాన్ని కలిగి ఉంటారో వారు నాయన కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి అయా నీకు నాయన సహాయాన్ని పొందుకు నడిపించబడతారని, వారికే మీరు తోడుగా ఉంటారని, వారికి మీరు సహాయం చేస్తారని, అన్ని విషయాల్లో వారిని కాపాడేవారు ఉంటారని, కీడు నుంచి తప్పించి మేలు చేస్తారని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అటువంటి అనుభవాన్ని ప్రియబిడ్డలమైన మాకు అందరికీ దయచేయండి ప్రభువానికి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి తండ్రి. ఎంతోమంది రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలై ఉన్నారు, బలపరచండి. గాయపడిన వారి గాయములు కట్టునైనా నీకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా, వారి గర్భాలు తెరవండి. మూయబడిన గర్భాలు తెరచగల దేవుడు నువ్వు ఒక్కడవేనాయనా. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి, అద్భుత కార్యాలు జరిగించండి. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు ఇవ్వండి. బాలింతలుగా బలం, చిన్న బిడలపై దయచేసి నుంచునైనా. విజయవాడ హాస్పిటల్లో గాయపడిన ఉదయబాను దర్శించండి. ఇచ్చిన చిన్న బిడ్డను దీవించండి. పరిచర్య చేస్తున్న వారిని ఆశీర్వదించి రేపటి దిన మన ఇంటికి వారు డిశ్చార్జ్ వెళ్ళబోతున్నారు విన్నాం. మీరు తోడుగుండమని అడుగుచున్నాం తండ్రి. అయా సంఘములో యవనస్తులు ఉన్నారు, తొట్టిల్లకుండా కాపాడండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉన్న ప్రతి సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన, ఉన్నతమైన చదువుల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి. వారి కష్టార్జితను ఆశీర్వదించునైనా. ఇదిగో దేశాలపై దేశాలు అయ్యా ఎదురాడుతూ యుద్ధ వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. అనేక మంది హతులైపోతున్నారు, అనేక మంది క్షతగాతులుగా మిగిలిపోతున్నారయ్యా. భయంకరమైన కరువు రాబోతుంది తండ్రి. దయతో యుద్ధ వాతావరణం అణిచివేయండి అయ్యా.
ఆయా అధ్యక్షులు మనసులో మార్చండి అయ్యా. అద్భుత కార్యం జరిగించునైనా మీకు వందనాలు. మా గ్రామ రాష్ట్ర దేశ ప్రజల నాయకుల అధికారులు దీవించునైనా. మా గ్రామంలో కూడా గాయపడిన బిడ్డలు ఎందరో ఉన్నారు. గాయాల కట్టిని మహిమను కనపరచండి, నీ కృపలో బలపరచండి. ఈ దీన సంఘాన్ని దీవించండి, బలపరిచి మహిమ పొంది సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల జనులకు సదా దేవుని కృప సమాధానం తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.